హాయ్ హలో నమస్తే, నేను మీ శివ. మనమైతే పండగైతే వచ్చేస్తాం. ఈరోజు భోగి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఊర్లో గేమ్స్ అయితే మనం పెట్టాం చూడండి. చాలా గేమ్స్ పెట్టాం, చిన్న పెద్దని తేడా లేకుండా అందరూ వచ్చి చక్కగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఆడుతున్నారు. అలాగే ఫస్ట్ క్లాస్ ఎవరైనా చెప్పు నీ పేరు. గేమ్స్ పెట్టారు కదా, ఎలా అనిపించింది చెప్పు. మ్యారీడ్ బ్యాచ్ ఒక సైడ్ అంటే అన్మ్యారీడ్ బ్యాచ్ ఒక సైడ్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చావు. ఓకే బాయ్. మాది ఇదే ఊరు.
నేను ఈ ఊరి కోడళ్ళే. మా ఊర్లో చాలా బాగా చేస్తున్నారు సంబరాలు అనేవి. మెయిన్లీ యూత్ అలాగే పెద్దలు నాయకులు అందరూ కలిపి ఇటువంటి పొంగల్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. భోగి అంతే, భోగికి సంబంధించినటువంటి గేమ్స్ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. ఈరోజు సంక్రాంతి కదా, మా ఆడపడుచులందరూ కూడాను చాలా బాగా చక్కగా ఈ రంగోలీ కాంపిటీషన్ ఈరోజు పెట్టారు. మేము యాక్చువల్ హైదరాబాద్ జాబ్ చేస్తుంటాం. కేవలం పండగ కోసమే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. బట్ ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. భోగిని మొత్తం చూస్తూ ఉండండి. టోటల్ టూ మచ్ క్రౌడ్. ఎస్టర్డే ఇంకా భోగి రోజు ఇంకా చాలా బాగా జరిగింది. బయట ఉన్నప్పుడు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెటిల్ అయినటువంటి మన ఊరు యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ఈ సంవత్సరం కొంచెం గ్రాండ్గా చేయడం వల్ల ఊరికి మంచి కళ వచ్చింది సార్. ముగ్గులేస్తున్నాయి కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగా సరదాగా ఉంది. బాగుందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఉంటున్నావా? ఇక్కడే. నీ సొంత ఊరేనా? ఎలా ఇంతమంది ముగ్గులు వేస్తున్నారు కదా, సంక్రాంతి బాగా జరుగుతుంది కదా, అంటే నీకు ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్? ఈ ఇయర్ బాగా అనిపించిందా? బాగా సెలబ్రేట్ చేసుకుంటావా? ఓకే. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసుకుంది చెప్పు. ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మన ఊరు మన కోరపు కొత్త వలసలో చాలా చాలా హ్యాపీగా ప్రతి సంవత్సరం రంగవల్లులు అందరమే సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి మంచి ముగ్గులు, మంచి మంచి కార్యక్రమాలు ఇలాగ ప్రతి సంవత్సరం చేయాలని యూత్ అందరికీ, పిల్లలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీళ్ళు కూడా పోటీలో పాల్గొన్న చూడండి. తమ్ముడు ఏం వేస్తాను చెప్పండి. ముగ్గు ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ ఎవర్రా? అదగా ఈడే ఫ్లాష్ మ్యాన్. సరే కానీ చెప్పండి రా, పోటీలో పాల్గొన్నారు కదా, కప్పు తీసి ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఫ్లాష్ మ్యాన్ మాదేనండి. ఇవ్వకపోతే మాత్రం 30 వైరస్ ఫ్లాష్ మ్యాన్. ఎలా జరుగుతుంది పండుగ? ఎలా జరుగుతుంది? అన్ని సంవత్సరం ఈ సంవత్సరం బాగుందా? అన్నిటికంటే ఈ సంవత్సరం బాగుంది. మనకు మయ్యని కంగలు వాడాలి. మనం వెళ్ళి మనకు కంగలు అయిపోతుంది. అంతేనా? అంతే. ఐ లవ్ యూ. ముద్దు పెట్టు. గిఫ్ట్ తీసుకోవడానికి వస్తారని మరి మరి
హాయ్ చెప్పండి ఒక్కొక్కరు. పద్దు ఒకటి అదో ఒకటి పది మరి పూజ వచ్చింది కదా నీకెందుకు కాదు చూసాను వెళ్ళిపోలే. ఇక్కడ సినిమా షూటింగ్ కాదు, ఇచ్చి చెయ్యి చుట్టూ వెళ్ళిపోండి. ఇదే ఫోన్ ఫోటో కాదు పూజ ఉంది ఇదే. ఆ సెకండ్ ఇది ఫస్ట్. బాబు ఫోటోలేం కొట్టట్లేదు అని వీడియోలో సురేష్ గారు ఉన్నారుగా, ఆయన వచ్చి కలిస్తే నా యాడ్లో గెలిచానని చెప్పి మమ్మల్ని కవర్ చేయడంటామా రేయ్ చెప్పాలి ఏ బుక్ బాగుంది. అలాగే హాయ్ అండి, ఇక్కడ ముగ్గులు పోటీ అవుతుంది కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పండి. మాది ఇదే ఊరు, మేము హైదరాబాద్ నుండి వచ్చాం. ఇక్కడ ఎంతో బాగా పండగ బాగా జరుగుతుంది. మేము దీనిని చూసి చాలా సంతోషిస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. మీరండి? మాది ఇదే ఊరు, నేను ఈ ఊరు కోడళ్ళే. మా ఊర్లో చాలా బాగా చేస్తున్నారు సంబరాలు అనేవి. మెయిన్లీ యూత్ అలాగే పెద్దలు నాయకులు అందరూ కలిపి ఇటువంటి పొంగల్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. భోగి అంతే, భోగికి సంబంధించినటువంటి గేమ్స్ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. ఈరోజు సంక్రాంతి కదా, మా ఆడపడుచులందరూ కూడాను చాలా బాగా చక్కగా ఈ రంగోలీ కాంపిటీషన్ ఈరోజు పెట్టారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంపిటీషన్తో కోరప్ కొత్త వలస అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. అలాగే సెలబ్రేషన్స్లో కూడా చాలా బాగా ముందుకు వస్తుంది. హాయ్ హలో అండి, నా ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు. ఈ పండగ సంబరాలు ఎలా అవుతున్నాయో మనం అడిగి తెలుసుకుందాం. హాయ్, మేము యాక్చువల్ హైదరాబాద్ జాబ్ చేస్తుంటాం. కేవలం పండగ కోసమే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. బట్ ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. భోగిని మొత్తం చూస్తూ ఉండండి. టోటల్ 2 months క్రౌడ్. అస్టర్డే ఇంకా భోగి రోజు ఇంకా చాలా బాగా జరిగింది. ఈరోజు సంక్రాంతి. ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ చాలా ఊళ్ళో మంచి ప్లాన్ చేశారంట. చాలా ఎక్సలెంట్గా చేశారు. ఓకే, ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇంతకంటే మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ. సరే ముందుకెళ్దాం. ముగ్గులు పోట్లు కూడా జరుగుతున్నాయి. గేమ్ గెలిచినప్పుడు ప్రే చేస్తారు అంతే. గేమ్ గెలిచిన ప్రే చేస్తాం. ఇదిగో అన్నున్నాడు, చెప్పండి పండగ ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం? అంటే ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది చెప్పండి. ఈ సంవత్సరం వచ్చాం కదా, ఇది బాగానే ఉంది అనిపిస్తుంది. అందరం కూడా యూత్ అంతా పార్టిసిపేషన్ చేయడం వల్ల బయట ఉన్నటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెటిల్ అయినటువంటి మన ఊరు యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ఈ సంవత్సరం కొంచెం గ్రాండ్గా చేయడం వల్ల ఊరికి మంచి కళ వచ్చింది ఈసారి. దీనినే మేము మెయింటైన్ చేస్తామంటే ఈసారి నుంచి ప్రతి సంవత్సరం కూడాను ఇదే కంటిన్యూ చేసుకుంటూ యూత్లో ఊరు మొత్తం కలిసి గ్రాండ్గా సక్సెస్ చేయాలి, మా సంస్కృతిని సాంప్రదాయాలు మన పిల్లలకు అందించాలని ప్రతి ఒక్కరికి మేము మోటివేట్ చేస్తున్నాం. ఈసారి కూడా సక్సెస్ చేసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తాం. ముగ్గు వేస్తున్నావు కదా, ఎవరు చెప్పారు ఏమని? గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నావా? ఓకేనా, నువ్వేనా ఇంకెవరు లేరు నీ ఫ్రెండ్స్ వేయడానికి? నువ్వు ఒక్కదానివేనా? బాగా వేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గులు వేయడం నీకు?
బాగా అనిపిస్తుందా? అక్కడ హాయ్ చెప్పు ఒకసారి. అమ్మా కూర్చోండి అమ్మండి. ఇదో మా అక్క ఉంది బాల అడుగుతున్నా ఒకసారి. ముగ్గురు కూడా ముగ్గులేస్తున్నాయి కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగానే సరదాగా ఉంది. ఆస్క్ అబౌట్ సంక్రాంతి చెప్పు. నీ పేరు ఏంటి? ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది చెప్పు. బాగుందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఉంటున్నావా? నీ సొంత ఊరేనా? ఎలా ఇంతమంది ముగ్గులు వేస్తాను కదా, సంక్రాంతి బాగా జరుగుతుంది కదా, అంటే నీకు ఎలా అనిపించింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్? బాగా అనిపించిందా? బాగా సెలబ్రేట్ చేసుకుంటావా? ఓకే. ఇదిగో నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు మహేష్. ఇదా అమ్మాయిలతో పోటీగా చూడండి మనోడు ముగ్గురు కూడా వేసేస్తున్నాడు. నేను వేయలేదండి, మా పాప వేసింది. మా పేరు కావ్యశ్రీ. చిన్న ఎలా ఉందిరా ముగ్గు? నువ్వు వేసావా? నేనే వేసాను. నువ్వు వేసావా? ఎవరు నేర్పించారు ముగ్గు? ఇది చెప్పు. ఇక్కడ చెప్పాలి. ఈ పండుగ వాతావరణం ఎలా వస్తుంది చెప్పు. చాలా బాగుందండి, అందరూ వచ్చారు. గ్రామ ప్రజలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. చాలా బాగుంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఫ్రెండ్స్ అందరూ చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని మా కొత్త వలస తరపున నేను ప్రార్థిస్తున్నాను. మనతో పాటు మన తిరుపతి మాయ గారు కూడా ఉన్నారు. పండగ వాతావరణం కోసం అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పు. ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మన ఊరు మన కోరపు కొత్త వలసలో చాలా చాలా హ్యాపీగా ప్రతి సంవత్సరం రంగవల్లులు అందరమే సుఖ సంతోషాలతో ఉండాలని మంచి మంచి ముగ్గులు మంచి మంచి కార్యక్రమాలు ఇలాగ ప్రతి సంవత్సరం చేయాలని యూత్ అందరికీ పిల్లలందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరం చాలా చాలా హ్యాపీగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి పల్లెటూరులో కూడా ఇలాగే జరగాలని నా ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా? ఆడుకున్నా రంగులు చూస్తున్నావా? గెలిస్తే ప్రైజ్ ఎవరికి ఇస్తారు? నీకా మీ అక్క? చెప్పరా? మీ అక్క ఇస్తారా? అందుకని మీ అక్క హెల్ప్ చేస్తున్నావా? ఓకే, ఎంజాయ్, ఆల్ ది బెస్ట్. అమ్మాయిలతో ధీటుగా అబ్బాయిలు కూడా పోటీలో పాల్గొన్నారు. చూడండి తమ్ముడు ఏం వేస్తాను చెప్పండి. ముగ్గు ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ ఎవర్రా? సరే కానీ చెప్పండి రా. పోటీలో పాల్గొన్నారు కదా, కప్పు ఇస్తే ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఫ్లాష్ మ్యాన్ మాదేనయ్య. ఇవ్వకపోతే మాత్రం 30 వైరస్ ఫ్లాష్ మ్యాన్. అందరూ తట్టి పడేస్తారా? అందరూ ఒకే కాదు, అందరూ ఒక్కంట తట్టి పడేస్తారు. తట్టి పడేస్తారా? గిఫ్ట్ ఇవ్వకుండా తట్టి పడేస్తారా? గిఫ్ట్ ఇవ్వకుండా తట్టి పడేస్తారు. ఎవరు క్లాస్ మ్యాన్? గిఫ్ట్ ఎవరు? గిఫ్ట్ ఎవరో హ్యాపీ పొంగల్. పోటీ జరుగుతుంది కదా, ఇంత బాగా జరుగుతుంది కదా, మీరేం పార్టిసిపేట్ చేయలేదు? మీకు రావా? సిగ్గుపడలేదు, చెప్పర్లేదు. ముగ్గులు గట్ట ఎలా జరుగుతుంది పండుగ? ఎలా జరుగుతుంది? అన్ని సంవత్సరం ఈ సంవత్సరం బాగుందా? బాగుంది, అన్నిటికంటే ఈ సంవత్సరం బాబు గ్యాంగ్ రా. ఈ పండగ ముగ్గులు పోటీ జరుగుతున్నాయి కదా, మీరేం ముగ్గులు పోటీ? ఇది ముగ్గులు పోటీ జరుగుతుంది కదా, నువ్వేం ముగ్గులు వేయట్లేదు? నువ్వు ఆడలేదు, మొగలే నేర్చు కదా ముగ్గురు. కంగలు కంగలు అయిపోతుంది. అంతేనా? అంతే. ఐ లవ్ యూ. ముద్దు పెట్టు. ముగ్గులు పోటీ జరుగుతుంది కదా, దానికోసం చెప్పు.
చెప్పండి మీకు రావడం కాదు, ముగ్గురు కూడా చెప్పడం రాదా? ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా ప్రతిరోజు. మీ దగ్గర నుంచే కదా మీ అందరు నేర్చుకున్నది. నేను పెద్దల దగ్గర కదా మీ చిన్న వాళ్ళందరూ నేర్చుకున్నది. చెప్పండి ముగ్గురు కూడా అవుతుంది చిన్న. నీ పేరేం పేరు, నువ్వేం ముగ్గు వేస్తావు చెప్పు. చెప్పురా. ఏంటండి చెప్పండి, చెప్తాను నేను. చెప్పండి. ముగ్గురు పోటీ కదా? అవునండి. మీ పేరు చెప్పండి. ఎలా అనిపిస్తుంది ముగ్గురు పోటీలు మీకు పాల్గొనండి? చాలా ఆనందంగా అనిపిస్తుందండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు గిఫ్ట్ ఇస్తే తీసుకుని కబోర్డ్లో పెట్టుకోవాలి. నేను గిఫ్ట్ ఏమేమో లూస్ లాగా అనిపిస్తుంట కదా. చెప్పండి. కప్పు మీరే కొడతానంటారా ఈసారి? తెలీదండి. బాగా చేస్తారు కదా ముగ్గు. మరి కప్పు కొట్టేసి మీకు అనిపించట్లేదు? ఫస్ట్ మేమే వస్తామండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. చిన్న చిన్న ఏ ముగ్గు వేస్తున్నారా? నీ పేరు చెప్పు. ముగ్గు పేరు నాకు తెలియదు. నీ పేరు? జీ పూస్తా. ఏం చదువుతున్నా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? ఏ ముగ్గు తెలీదా? మరి కప్పు నువ్వే కొడతావు. మరి పోటీలు ఫస్ట్ రోజు నీకే రావాలా? మరి ఏమో నీ కాన్ఫిడెన్స్ లేదా? సరిగా నీ ముగ్గురు పోటీ పెట్టారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. బాగానే ఉంది. అందరికీ బోర్ కొట్టకుండా హ్యాపీగా జరుపుతున్నారు. ఓకేనా? ఓకే, హాయ్ చెప్పు అక్కడ. హాయ్. మైకే రా, మీరు చెప్తారా? మొట్ట కాదు మైకే. కృష్ణ ఇక్కడ చెప్పా. మనతో కొంతమంది ఉన్నారు, ఈ ముగ్గులు పట్టులు అవుతున్నాయి కదా, వాటి కోసం ఒకసారి అడిగి తెలుస్తుంది. చిన్న చెప్తున్నా, నీ పేరు ఏం పేరు? హాయ్ గైస్, నేను వైజాగ్ నుంచి కొత్త వలస వచ్చాను. ఫెస్టివల్ అది బాగా జరుగుతుంది, చూస్తున్నాం, చాలా బాగుంది. అక్కడ కంటే ఇక్కడ చాలా గ్రాండ్గా ఈ ఇయర్ చాలా బాగా జరిగింది, బాగుంది, మాకైతే నచ్చింది. పార్టిసిపేట్ చేశాను కానీ రాదు నాకు, కానీ పార్టిసిపేట్ చేశాను. అటు మీ టైం దగ్గరికి వెళ్దాం. నిలబడి పర్లేదు, నిలబడు పర్లేదు. కూర్చొని చెప్తారు, నిలబడి చెప్తారు. రెడీ స్టార్ట్. ఇదా ముగ్గులు పోటీ కోసం ఒక మాటలో చెప్పండి అంతే. రెడీ స్టార్ట్. ఇదా ముగ్గులు పోటీ అవుతుంది కదా, ఇదిగో అమ్మాయిలు కాకుండా ఇదిగో పెద్దవాళ్ళు కూడా, ఆంటీలు కూడా బాగా ముగ్గులు వేస్తున్నారు చూడండి. పల్లెటూరు వాతావరణం ఉట్టుబడేలా చెరిగ్గడ్డ వేశారు, తర్వాత ఇదిగోండి నెమలు పింఛం వేశారు, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఇదిగో అమ్మాయిలతో పాటు ధీటుగా ఇదిగో ఇక్కడ మన శ్రీదేవి గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ ముగ్గు వేస్తున్నారు? బొబ్బాయి చేసాను నేనే కొట్టాలి. ఇదిగో ముగ్గుల పోటీలో భాగంగా ఇదిగోండి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేసుకుంటారు. చిన్న చెప్పరా, నీ పేరు చెప్పు. నువ్వు ముగ్గులు పోటీ వేస్తున్నావు, పాల్గొన్నావు కదా. అక్కడ మంచి ముగ్గు దగ్గర కూర్చుంటాం కదా. ఈ ముగ్గు కాదా? అసలు పండగకి ఈ ముగ్గుకి ఏమైనా సంబంధం ఉందో చెప్పండి ఒకసారి. పండగ అంటేనే ముగ్గులు, ఎలా వేసినా ముగ్గులే కదా. అంతేనంటారా? సంక్రాంతి పండగకి అదే సింక్ అయి దానికి అనుగుణంగా మనం యాక్చువల్గా ఇది రెండు మా ముగ్గులే. ఇక్కడ ప్లేస్ ఉందని ఇది వేస్తున్నాం.
ఓకే థ్యాంక్ యూ చిన్న నువ్వు పర్లేదు ఇద్దరు తీసుకోలేదు సిగ్గేందుకురా అంటే అక్కడ తనే ముగ్గేసింది నేను సిగ్గేందుకురా అందరూ మనమే కదరా రెడీనా పర్లేదు వచ్చి రెడీ ముగ్గు చూస్తే ఇదిగో సంక్రాంతి వాతావరణం ఉట్టుపడేటట్టు చూడండి మధ్యలో కుండ దాని కింద మంట ఇదిగో ఈ కలరా ఓకే ఇదా చెరిగ్గాళ్ళు చిన్న అదేంటది ఓకే చేస్తున్నారా వీళ్ళు అది ఫస్ట్ రోజు నీకు రావాలంటావా ఎలా వచ్చినా పర్లేదు అన్న నార్మల్గా వేస్తున్నాం ఎలా వచ్చినా పర్లేదు కానీ నువ్వు పార్టిసిపేట్ చేసి నీకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటున్నావు అంతేనా ఓకే ఆల్ ది బెస్ట్ చిన్న ఓకే థ్యాంక్స్ అన్న ఇదిగో మా కార్యక్రమం చేయడానికి టెంట్లు కానీ కట్అవుట్స్ ఫ్రేమ్స్ కానీ మాకు ఎంతో హెల్ప్ చేసిన మన కృష్ణ మా ఫ్రెండ్ చెప్పు పండుగ ఎలా జరుగుతుంది చాలా చక్కగా జరుగుతుంది చాలా ఆనందంగా వాటర్లో డ్యూటీ చేస్తున్న కూడా పండగ అంటే పక్కగా ఊరు రావాలి ఎంజాయ్ చేయాలి ఎందుకంటే పండగలోనే అంతమంది కలుస్తారు కాబట్టి అందుకని పండగకి సెలవు పెట్టుకొని మరి సెలవు ఇవ్వకపోయినా కూడా రిక్వెస్ట్ చేసుకొని కూడా వచ్చాడు చెప్పు వచ్చాక పండగ వచ్చాయి కదా అమ్మా ముగ్గేస్తున్నారు కదా కాలేజ్ అమ్మాయిలు స్కూల్ అమ్మాయిలతో పోటీగా మీరు పెద్దవాళ్ళైనా మీరు మంచి ముగ్గులు వేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి పర్లేదు చెప్పండి కానీ ఇంత బాగా వేస్తారు కదా ముగ్గు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళతో పోటీగా కొప్ప కొట్టాలనే ఆశయంతో వేస్తారు కదా సరదా పండగ కదా అదొక సరదా అనిపిస్తుంది వేయాలనిపించింది వేసాం అంతే ముగ్గు అయితే చాలా బాగా వేశారు అంటే అమ్మాయిలతో పోటీగా మీరు వేశారు అమ్మాయిలతో పోటీగానే వేసాము అదే కొప్ప కొట్టాలనే లేదు మరి అందుకోసమనే వేసాము ఓకే ఆల్ ది బెస్ట్ మరి కొప్ప మీరే కొట్టాలని మీకు కోరుకుంటున్నాం సరే థ్యాంక్స్ ఇదిగో మనతో పాటు కొంతమంది ఉన్నారు వీళ్ళ కూడా అడిగి తెలుసుకుందాం చిన్న నీ ప్రేమ పేరు ఎక్కడి నుంచి వచ్చావు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి ఈ ముగ్గు నేనే చేశాను ఓకే నీ పేరు నందిని ఏమంటారు కొండ ఉన్నది దాని మీద పాలు పొంగుతున్నాయి నెమలు పింఛమేసావు చెప్పు ముగ్గు వేసాను ఓకే ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు ఆ, మంచిగా ఉన్నది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు బాగానే ఉంది ముగ్గుల పోటీలో బాగానే ఉంది నువ్వు వేసావు ఏదైనా ముగ్గు నేను వేసిన మా పిల్ల వేసింది బాగానే ఉన్నది ఓకే సపోర్ట్ చేస్తున్నా పిల్లలకి పిల్లలు సపోర్ట్ చేస్తాను ఓకే 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 ఎంజాయ్ ఎంజాయ్ ఎలా జరుగుతుంది ఇదంతా చూడు హడావిడి బాగానే ఇంత. ఉన్నది బాగానే జరుగుతుంది Okay. సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రే ప్లాస్ మ్యాన్ ఎక్కడ మనం ఇదే అదే ఇటు పెట్టు నెక్స్ట్ అక్కడికే ఇది అయిపోయింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగో ముగ్గులు పడే జరుగుతుంది మన కుర్రాళ్ళు అందరూ ముగ్గేశారు తమ్ముడు ఏ ముగ్గు చెప్పండి రఘు టీం ఇది చెప్పు ఏ ముగ్గేస్తారో ఏం చెప్పు దీనికోసం ఓకే అంటే కప్పు మీరే కొట్టాలని కోరుకుంటున్నాం కప్పు కన్ఫర్మ్ అయిపోయిందా ఓకే ఇదిగో ఈ ముగ్గేనికి రా ఇదిగో మన రఘు ముగ్గేసినంట మొత్తం మీదే ఇదిగో కప్పు మన కుర్రలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ తమ్ముడు చెప్పు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆడవాళ్ళే పోటీ అనుకున్నారు కానీ మగవాళ్ళకి వాళ్ళకి ధీటుగా పోటీకి వచ్చారు మగవాళ్ళకి అబ్బాయి చూపించారు తొడ కొడుతున్నారు వారు కాదు పైకి కొట్టిశాడు హాస్పిటల్ పంపించాం నీ ప్రేమ చిన్న నీ ప్రేమ చెప్పరా చెప్పు చదువు ఏం చేస్తున్నారా
చేతబడి ఎవరి మీద చేస్తున్నావు? కప్పు నీకే రావాలనా? చూడు లే, కప్పు నీకే రావాలని చేతబడి చేస్తున్నావా? అంతేనా? నీ పేరు చిన్న, నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. చేతబడి ప్రవీణ్ అన్న చెప్పు. ఎలా అనిపిస్తుంది నీకు ఈ ముగ్గేస్తా కదా? అందరూ ముగ్గులు వేస్తున్నారు, నువ్వు ఇది చేతబడి రూపంలో ఒక ముగ్గేస్తా కదా, నీకు చెప్పు ఒకసారి. అందరూ రొటీన్గానే నార్మల్గా సంక్రాంతి అన్నగా ముగ్గులు వేస్తూ ఉంటారు, కానీ ఈ ముగ్గు వేస్తే ఒక వైబ్ వస్తుందని ఫన్ కోసం అందరూ ఎంటర్టైన్ అవుతారని అలా వేసాం. అన్ని ముగ్గులు చూసా, ఇది డిఫరెంట్గా ఉంది. చేతబడి అయిపోయినా అందరూ ఎంటర్టైన్ చేయడానికి కుర్రోళ్ళందరూ రెడీనా? చూడండి, ముగ్గులు పోటీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఆల్రెడీ ముగ్గు కూడా రెడీ అయిపోయింది. చిన్న నీ పేరు చెప్పు. నీ పేరు నీలిమా. ముగ్గురు వేసావా? ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గురు పోటీలో పాల్గొన్నావు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుందా? ఎలా ఉన్నారు కదా ఇంతమంది చూస్తుంటే నీకు ఒక పీక్స్ లో ఉందా అంత ఎంజాయ్మెంట్ కానీ మొత్తం అంతా కూడా? థ్యాంక్ యూ. అక్కడ హాయ్ చెప్పు. చూడండి ముగ్గులు పోటీ, ముగ్గులు పోటీలో భాగంగా ఇదిగోండి చాలా బాగా అనిపిస్తుంది ముగ్గు. ఇదిగో తినేసింది. చిన్న నీ పేరు ఏం పేరు? వనిత. వనిత వేసింది. వనిత ఎలా అనిపిస్తుంది? అంత మాదే ఫస్ట్ ప్రైజ్. నీదే ఫస్ట్ ప్రైజా? కాన్ఫిడెన్స్ లో చెప్తున్నావా? ఓకేనా? సరే, ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరం ముగ్గులు పోటీ నిర్వహించాం. చాలా అంటే చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. 40 నుంచి 50 మంది పార్టిసిపేటర్స్ వచ్చారు. అందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా మకర సంక్రాంతి అనేది చాలా ఆహ్లాదకరంగా జరుపుకోవడం జరిగింది. సంక్రాంతి ముగ్గు స్టార్ట్ అయింది. సంక్రాంతి సంబరాల్లో మేము ఫస్ట్ బాగా వేసామని చెప్పి ఫస్ట్ ప్రైజ్ మాకు వస్తుందని ఆశిస్తున్నాం. మా అక్క కష్టపడేసింది, గొబ్బెమ్మలు కూడా పెట్టింది. అలాగే ఆవు కష్టపడి నేను వేసాను కాబట్టి ఫస్ట్ ప్రైజ్ మాకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. సెంటర్ వస్తున్నాయి. నువ్వు లైట్ లాగిందా పాపం? ఇక్కడ 10 ముగ్గు నుంచి లైటింగ్ లేదు, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రంగులు వేయడానికి. మీరు ఎలక్ట్రీషియన్ అయ్యి ఉండి మీరు ఇబ్బంది పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పెట్రోల్ ఆడుతున్నారు. చూసేటప్పుడు పెట్రోల్ బాటిల్ ఆడకూడదు. అయితే దూరంగా జరగండి. నేను